ఫెంటాస్టిక్ 4 మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే నిజంగానే ఫెంటాస్టిక్ ఉంది. అసలు ఏమి విజువల్స్, ఏమి సీజీఐ వండర్ఫుల్, అంతే చాలా క్లారిటీగా ఉన్నాయి సీజీఐ షాట్స్ మాత్రం. విలన్స్ ఇద్దరి ఎంట్రీ ఉంటది, సూపర్ ఉంది. అసలు చాలా బిగ్ స్కేల్ లో ఉన్నాయి సీన్స్ అయితే. ఖచ్చితంగా థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్. మూవీ అంతా అలా అలా వెళ్ళిపోయింది. స్టోరీ కూడా చాలా సింపుల్ గా ఉంది, పెద్దగా కాంప్లికేట్ చేయాలి స్టోరీని. ఈ మూవీ ఏంటంటే మెయిన్ ఒక పెద్ద మూవీ వస్తది కదా, దానికి ఇంట్రొడక్షన్ మూవీ లాగా, అందుకు చాలా సింపుల్ గా ఉంది మూవీ అయితే. నెక్స్ట్ డూమ్స్ డే మూవీలో ఉంటారు వీళ్ళు, దానికి ఇది ఇంట్రొడక్షన్ మూవీ అనుకుంటున్నా. మరి వీళ్ళ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి కదా. లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ లో వస్తాడు మెయిన్ క్యారెక్టర్ ఒకరు. నేను తెలుగులో చూసిన, డబ్బింగ్ కూడా బానే ఉంది. 3D లో చూసిన, 3D ఎఫెక్ట్స్ అయితే ఏమంత అనిపించలే. మరి ఇంకా 2D లో చూస్తేనే బాగుంటదేమో అనిపించింది. నేను పోయిన థియేటర్ లో బయట గ్లాసెస్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా లేరు, అందుకని అలా తస్కరించా. నేను ఈ ఫెంటాస్టిక్ 4 చిన్నప్పుడు యానిమేషన్ చూసేవాడిని, మెయిన్ మూవీ అయితే చూడలేదు. డైరెక్ట్ ఇదే మూవీ చూడడం. నేను చూడొచ్చు మూవీ, తప్పకుండా థియేటర్ లో చూడాల్సిన మూవీ ఇది. ఇది మరి ఫెంటాస్టిక్ 4 మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి, బాయ్ బాయ్.